హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ యశ్వంత్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈ గత 2-3 రోజుల నుంచి అఘోరీల గురించి చాలా న్యూస్ వస్తుంది. సో లేడీ అఘోరి, అఘోరి అమ్మ, అలాగే ఒక అమ్మాయి, ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సంథింగ్ అలా జరుగుతుంది. సో ఆ విషయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడదాం. ప్రముఖ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అయిన ప్రముఖ ముల్లపూడి సత్యనారాయణ స్వామి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. హలో. అసలు లేడీ అఘోరి విషయంలో ఇన్ని ట్విస్టులు ఏంటండి? అంటే మనం మీడియా కవర్ చేస్తున్నాం కాబట్టి ట్విస్టుల కింద కనబడుతున్నాయి. దాని లైఫే పెద్ద ట్విస్టులు. పుట్టడం ట్రాన్స్జెండర్గా పుట్టింది, అఘోరి అంది, వెళ్ళిపోయింది. తర్వాత మామూలు డ్రెస్లు వేసేసి మామూలుగా ఇప్పుడు నేను మామూలు సిటిజన్ అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లా. అఘోరి అనేది తను అఘోరి అని చెప్పిన తర్వాత లేడీ అని కూడా చెప్పింది, లెస్బియన్ అని చెప్పింది. కానీ 2 పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవచ్చు సార్ అఘోరీలు? అసలు అఘోరీలు పెళ్ళే లేదు. అఘోరీలకి ఒకటే పెళ్ళే లేదు. అందులో ఈమె ట్రాన్స్జెండర్. అఘోరి అంటే ట్రాన్స్జెండర్ కాదు. అఘోరి అంటే మామూలుగా ఎవరైనా సాధువులాగా మగోడు కూడా అవ్వచ్చు. ట్రాన్స్జెండర్ అఘోరిగా మరి ఇది ట్విస్ట్ ఇక్కడ. నెంబర్ 2, ఏమీ లేదు, పొటెన్సీ లేదు, ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకటో పెళ్ళేది అండగంటే మళ్ళీ ఆమెనే గుళ్ళో చేసుకున్నానంది. మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కట్టానంటుంది. మళ్ళీ 3వది ఇంకోసారి చేసుకుంటానంటుంది. పెళ్ళిని అపహాస్యం చేయడమే తప్ప ఏమి ఆ పెళ్ళి ఒక వెలిడిటీ లేదు, ఒక రికగ్నిషన్ లేదు. సో ఆ వర్షిని కూడా ఫస్ట్ అఘోరిని అమ్మ అని పిలిచింది. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అదే అఘోరిని భర్త అని చెప్తుంది. 2 వెర్షన్లు మాడుతుంది వర్షిని కూడా. అదంతా పెద్ద డ్రామా. ఆమెకు పెద్ద దొంగముండ వర్షిని. అయితే ఫస్ట్ ఏమో అఘోరి అమ్మ అని అంది. తర్వాత మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నా ఫ్రెండ్ అంటుంది. ఇలాగా ఏదేదో పదాలు మారుస్తుంది. టెర్మినాలజీ బీటెక్ చదివింది కదా, అతి తెలుగులో దేశానికి పనికొచ్చే పనులు చేయకుండా ఈ పర్వర్టెడ్ జీనియస్ అయిపోయిందనమాట. అందువలన ఈ అమ్మాయి ఆమె అసలు అఘోరి కాదు, ఈమె పెడద్ది అఘోరి అమ్మ అని పేరు పెట్టింది. అసలు ఆ పెళ్ళి కాదు, పెళ్ళికి రికగ్నిషన్ లేదు, అన్ని పిచ్చి పనులు అనమాట. అలాగా చాలామంది మెంటల్ గాళ్ళు ఉన్నారు ఉత్తర భారతంలో. మగోడు పెళ్లి చేసుకున్నవాడు ఉన్నాడు, ట్రాన్స్జెండర్ చేసుకున్నాడు ఉన్నాడు. అవన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. వాళ్ళంతా చేసుకున్న బ్యాచ్. ఇప్పుడు పెద్ద తల్లిదండ్రులు అందరూ కలిసి కొన్ని లక్షల రూపాయలు కలిపి ఆడామగాకు చేసి రోజు లైంగికంగా కలిసేటటువంటి వాళ్ళకే దిక్కు దివాణం లేదు. ఇది ఏంటిది? వీళ్ళది ఎందుకుంటాయి? వీళ్ళ రిలేషన్ ఒక 6 నెలలో 3 నెలలో ఉంటారు, కలిసి జీవిస్తారు. ఆ తర్వాత ఒకరికొకరికి ఎవరి దారే ఆడిది చేసేసుకుంటారు. ఫస్ట్ భార్య ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పెళ్ళి అయిందని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు బయటకు వచ్చి నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను ఇంకో అమ్మాయి చెప్తుంది. ఆ విషయం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫస్ట్ భార్య, సెకండ్ భార్య, వాడు 11 మందిని నేను చూస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు 11 మంది భార్యలు కూడా రావచ్చు, ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే అది ఇంకా ట్రెండింగ్ అవలేనట్టుంది. ఫస్ట్ భార్య వచ్చింది, జస్ట్ నా వచ్చి ఉంటుంది. అందుకని ఈమె ఫస్ట్ భార్య, ఈమె సెకండ్ భార్య, ఈమె అన్ని భార్యలు. మా వర్షిణీయ అన్ని భార్యలు అనమాట. ఫస్ట్ టైం వర్షిణీనే ఫస్ట్ టైం చేసుకున్నాడు, మళ్ళీ సెకండ్ టైం చేసుకున్నాడు, మళ్ళీ థర్డ్ టైం చేసుకున్నాడు. ఇది నెవర్ ఎండింగ్ లవ్ జర్నీ అనమాట. మా అఘోరిది మొత్తం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు మా శ్రీనివాస్. సరే, లేడీ అఘోరి హిజ్రా అందరూ అంటున్నారు, హిజ్రానే అనుకోవాలి. కానీ ఆ అమ్మాయి వర్షిని కూడా తన సుఖం కూడా లోకం లేకపోయినా పర్లేదు, తనతో జీవిస్తానంటుంది. అసలు ఎలా జరుగుతుంది అసలు? ఇప్పుడు వాడేమంటున్నాడు, ఆ లేడీ హిజ్రా అందరూ డౌట్ లేదు. అయితే నేను ఈమె కామం లేకుండా చేసేస్తానంటున్నాడు. ఈడేదో పెద్ద దేవుళ్ళలాగా ఏదో పవర్లు విత్డ్రా చేసేసేవాళ్ళలాగా. కామా తురాణా నా లజ్జ నా భయం అన్నారు. హాయిగా అన్నీ తినేసి శుభ్రంగా ఉన్నవాళ్లే కామానికి ఇదైపోతూ ఉంటున్నారు. వీడి కామాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? కాబట్టి ఆ అమ్మాయి కామం కంట్రోల్ చేసుకుని లేదు. మొట్టమొదట్లో అలాగే డైలాగులు వేస్తారు, ఆ తర్వాత ఏమి ఉండదమ్మా. అదంతా కూడా ఆ అమ్మాయి వర్షిణి అనేటటువంటిది అంతా కూడా టెంపరీ. ఫస్ట్ అమ్మ అని తర్వాత బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది. అలాగే ఫస్ట్ నాకు కామం అక్కర్లేదు అంటది, తర్వాత కామం కావాలంటది. నిమిషానికి మార్చేసేవాళ్ళు ఎవరైనా చేస్తారు. లేడీ అఘోరి అనేది ధర్మాన్ని కాపాడడానికి ఉంటుంది. కానీ ఈ అమ్మాయిలందరూ ట్రాప్ చేసి తను చేయడానికనే తన ఉద్దేశమా, వెనకాల ఉన్న ఉద్దేశం? అదంతా ఇదేం కాదు, మరీ అంత క్రిమినల్గా క్రిటికల్గా అంత అలాంటిది కాదు. కానీ మొత్తం మీద మరి 11 మంది అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చేస్తానంటుంది. ఏం ట్రైనింగ్ ఇస్తుంది మరి నాకు అర్థం కాదు. మగవాళ్ళని చేర్చుకొని అంటుంది. మరి వాళ్ళని సపోర్ట్ చేస్తూ అఘోరి అమ్మ ఏదో పెద్ద దేవతలాగా వెళ్ళి ఆవిడకి హారతలు ఇస్తూ ఆవిడ బూడిదని, ఆవిడ అసలు స్నానం చేయదంటే ఆ స్నానం చేయకుండా రాసుకున్న బూడిదని తీసుకొని నాలుగుకి రాసుకుంటున్నారు, ఇలా వేసుకుంటున్నారు, నోట వేసుకుంటున్నారు భక్తులు కరీంనగర్ అక్కడ ఇక్కడ వచ్చినప్పుడు. ఇంకేం చెప్తాం మనం? జనంలో మార్పు రావాలా. కాబట్టి ఆ అమ్మాయి ట్రాప్ అంత ఇదేం కాదు. కానీ 11 అమ్మాయిలు ఉంటే మరి
ఆమె శిష్యర్కాలు చేస్తున్నారంట కదా, శిష్యర్కాలు చేస్తున్నారంట, ట్రైనింగ్ ఇచ్చేస్తుందంట 11 మంది వెళ్ళిన అమ్మాయిలను ఒక్కొక్క దాన్ని తల్లిదండ్రులే కంట్రోల్ చేయలేకపోతున్నారు. సొసైటీ కంట్రోల్ చేయొచ్చుగా, వర్షినికి గట్టిగా చెప్పొచ్చు కదా, ఇప్పుడు మనం వచ్చి మీడియా ముందు చెప్తున్నాం, అలాగా వాళ్ళు వచ్చి చెప్పొచ్చుగా ప్రజలు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, ఇది ఇది ఇల్లీగల్, ఇది ఎలాగా అని. జనం వెళితే వాడు అఘోరిగాడు వెంటనే పంపించేస్తాడుగా, చేయట్లేదు. ఇంకా ఏమంటుంది, నాకు తెలంగాణ ఆంధ్రాతో పని లేదు, నాకు నేను బాయ్కట్ చేసి పడేస్తున్నాను, నేను అక్కడ పోతున్నాను, వేరే స్టేట్ ఉంది, నాకు ఆదరించేవాళ్ళు, నేను అక్కడ పోయి అక్కడ కాపురం మా బతుకు మమ్మల్ని బతకనేమని అంటుంది. సో వర్షిని కూడా తన తల్లిదండ్రులు ఎదిరించి ఇంత ధైర్యంగా తల్లిదండ్రులు వద్దని చెప్పి ఆ లేడీ అఘోరి పల్లకి పడుతుంది. సో చదువుకుంది, బీటెక్ కూడా చదివింది కూడా, ఈ అమ్మాయి ఇట్లా మారడం కారణం ఏంటి? దాని చదువు ఎందుకు సంఘనాకడానికి, కాకపోతే చదువు అనేది విజ్ఞానాన్ని పెంచాలి, అందుకని వేస్ట్ ఫెలోలాగా తయారైందనమాట. అది ప్రేమ గుడ్డిదని చెప్పాను కదా, ఆమె కామము ఇంకా గుడ్డిది కాబట్టి కాముకురాలు అయిపోయింది వర్షిని అయినా అఘోరి అయినా. అందువలన ఇక్కడ కేవలము దేవుడు పదాలు పెట్టి అఘోరి ఇలాంటి పదాలు పెట్టి అలా వెళ్ళడం తప్ప, అసలు బీటెక్ చదివినటువంటి అమ్మాయి అఘోరి వెనకాలే పడ్డం, దానికి ఇదేం లేదు, అంత కామమే, కామం వల్లే వెళ్తుంది. అండ్ రెండవది ఏంటంటే ఇప్పుడు దాని దగ్గర డబ్బులు చూసి ఉంటుంది, వెళ్ళింది కదా, ఆ డబ్బులు ఏదో అఘోరి ఈజీగా ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది, ఏదో ఒక ఆశ్రమం పెట్టచ్చు, డబ్బులు దొబ్బేయచ్చు జనాల దగ్గర. ఈ జనం ఎలాగో పిచ్చినా కొడుకులు, ఎలాగో అఘోరి చుట్టూ వీళ్ళు కూడా హారతలు ఇచ్చారు, నేనేంటి అలాగే కదా మరి. అందుకనే అదంతా ప్లాన్ చేసుకుంది కాబట్టి ఇల్లు ఈజీగా కట్టచ్చు, జాబులు చేస్తే ఏమొస్తాయి, కొద్దిగా ఎప్పటికి కడద్ది ఇల్లు, అవన్నీ చేయలేను అని మాస్టర్ ప్లాన్, వర్షిని మాస్టర్ ప్లాన్ ఇది. అందువలన అంత చదువుకొని అందుకే వెళుతుంది. షీఈ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. మాటలు ఇన్నోసెంట్గా ఉన్నాయి కానీ వాళ్ళ అమ్మ నాన్నలు 11 లక్షలు ఎన్నో లక్షలు ఇచ్చారంట, 3 crores రూపీస్ ఆఫర్ ఇచ్చిందంట అఘోరి. ఇచ్చిందో లేదో చెప్తుంది కదా, అఘోరియే స్వయంగా చెప్తుంది. వాళ్ళ ఇంటి ముందు ఆ అమ్మాయికి తాళి కడుతుంటే వాళ్ళ అమ్మా నాన్నకి లేని నొప్పి మనకెందుకు ప్రజలకి. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ మిస్టిక్ అనమాట ఇక్కడ. సో ఈ అఘోరి కూడా సనాతన ధర్మం అని చెప్పి జర్నీ స్టార్ట్ చేసింది, కానీ భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ దాడి చేస్తున్నారు. తను కూడా ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి సో పెట్రోల్ అయితే పోసుకుంటుంది. కానీ ఈ జర్నీ అయితే ఎటు వెళ్తుంది అఘోరిది? దానికి ఒక గమ్యం లేదు, ఒక గురువు లేడు, అదొక పొరంబోకు ముండ. ఈ వర్షిని చిన్న పొరంబోకు ముండ కాబట్టి వీళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్ అనమాట. సనాతన ధర్మాన్ని పేరు పెట్టుకొని ఇంకా మొదలుపెట్టారు ప్రయాణం. ఆ ప్రయాణానికి అంతు లేదు, ప్రయాణమే స్టార్ట్ కాలేదు. సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళంతా టీవీల మీదనే వచ్చి ముందు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప సనాతన ధర్మం కోసం ఏం చేస్తున్నారు? అనాథ పిల్లలకి డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే సాధువులకి దానాలు చేస్తున్నారా? ఏం చేయట్లేదు. ఇలాంటి యూజ్లెస్ ఫెలో అఘోరి రావడం వల్ల ప్రజలు తిరగబాటు ఏంటి తన్నాల ప్రజలంతా కూడా. అప్పుడు బుద్ధి వస్తుంది ఈ అమ్మాయికి, వర్షినికి బుద్ధి వస్తుంది, ఆ అఘోరికి బుద్ధి వస్తుంది. అది చేయట్లేదు కదా మరి ప్రజలు. సో అలాగే లేడీ అఘోరా ప్లస్ అల్లూరి శ్రీనివాస్, ఇది నిజంగా అఘోరి అంటారా లేకపోతే పబ్లిసిటీ స్టంట్ అంటారు? అంతా పబ్లిసిటీ స్టంటే కంప్లీట్గా. అందులో ఈ శ్రీనివాస్ అనేటటువంటి అఘోరి అయితే అసలు మనం మీడియాకే రాడని చెప్పాను కదా, వెళ్ళి ఎక్కడో ముక్కు మూసుకొని సాధన చేసుకుంటూ ఉంటాడు. మీడియా స్టంట్ వాడు బతక నేర్చినటువంటి వాడు, మీడియాని చక్కగా వాడికి సరదాగా ఉంది. రెండోది మీడియాలో హల్చల్ చేస్తూ ఒక ట్రెండ్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి వాళ్ళలాగా తర్వాత ఒక ఆశ్రమం పెట్టుకోవాలనే మాస్టర్ ప్లాన్ ఉంది వాడికి, అందుకోసం అలా చేస్తున్నాడు. ఇంత న్యూసెన్స్ చేసిన అఘోరి మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు?